నిన్న భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది ఫ్రెండ్స్. నిన్న భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆల్రెడీ 4 డైమెన్షనల్ వార్ మనం చూసినాం. ఆల్మోస్ట్ 5th డైమెన్షన్ వరకు మనం పరిచయం చేసినాం. వాటర్ స్ట్రైక్ చేసింది, డిజిటల్ స్ట్రైక్ చేసింది, ఎకనామిక్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ మీద, హ్యూమన్ స్ట్రైక్ కూడా చేసింది. ఎవడెవడైతే పాకిస్తాన్ వాళ్ళు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కొట్టుకున్నాడు చూడు, వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించేసింది. హ్యూమన్ స్ట్రైక్ కూడా చేసింది. దాని తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ పరాక్రమం చూపించిండ్రు. అలా పరాక్రమం చూపించిండ్రు. ఆర్మీ విజువల్స్ కూడా రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ కంప్లీట్గా. వెనకటి లెక్క ఎట్లయింది జర చెప్పుండ్రి, మాకు సబూత్ కావాలనేటోళ్లకు ఆస్కారం లేకుండా ఆధారాలు ముంగట పెట్టింది మన ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్ ఆర్మీకి ఒకసారి అందరం భారత్ మాతాకి. మీకు కోట్లీ గుల్పూర్లా, మురిట్కేలా, బింబర్లా కంప్లీట్గా విజువల్స్ అన్నీ మీకు పెట్టింది. మోదీ గవర్నమెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు ది అపోజిషన్ సో దట్ దే కెన్ కీప్ దెర్ ర్యాంట్ కన్సిస్టెంట్. ఇవాళ కంటిన్యూస్గా అలా ఒర్లుడు లొడలోడ డబ్బల రాళ్ళేసి ఒరుతారు చూడు. వెనకటికి కొన్ని ప్రతిపక్ష నాయకులు కూడా మస్తాలు అయినాయి సర్జికల్ స్ట్రైక్లు, మేము కూడా ఉన్నప్పుడు 10-13 సార్లు అయినాయి. అందరికీ చెప్పి చేయరు సర్జికల్ స్ట్రైక్లు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇవాళ అంతా ఇవన్నీ ముంగడ పెట్టి చెప్పింది. నేను సమరైజ్ చేస్తున్నా. నిన్న జరిగిన సంఘటన మీరు తీసుకొని ఇట్లా చూస్తే ఫ్రెండ్స్, సమప్ చేసి మాట్లాడుతున్నా. ఇవాళ ఎంత పెద్ద బార్డర్ అయినా, ఎంత పెద్ద జైషే మొహమ్మద్ అయినా, ఎంత పెద్ద లష్కరే తాయిబాన్ అయినా, అమ్మ మొగుడు ఎవడైనా గడ్డపారదించితే గడ్డి పూసతో సమానం అని చెప్పి ఇలా యావత్ ప్రపంచం చూసిందా లేదా? బద్దలు ఎట్లా వలగొట్టింది, గడ్డపార ఎట్లా దించిందో చూడండి. ఇలా బార్డర్స్ నిన్ను కాపాడాయి బిడ్డ, నువ్వు ఏ బార్డర్లో కూర్చున్నా నీ బద్దలు వలుగుతాయి అని చెప్పి ఇలా భారత్ తన ఈ యుద్ధ నీతితో ప్రపంచానికి చూపించిందా, ఎస్పెషల్లీ పాకిస్తాన్కి పరిచయం చేసిందా. తద్వారా పాకిస్తాన్ని పచ్చకడు కొట్టి చైనాకు కూడా చివాట్లు పెట్టింది. ఈడ తస్మా జాగ్రత్తగా ఉండు నడ్డిముక్కోడా, నడ్డిరు కదంతా అని. నిన్న ఇండియా స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ని. ఇండియా ఆనాడు పుల్వామా దగ్గర చేసినప్పుడు కూడా తీసుకుంది. ఇవాళ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏదైతే పుల్వామా బ్రెయిన్ చైల్డ్ ఉండేనో, పుల్వామా అటాక్ ప్లానింగ్ జరిగిందో అది బహల్పూర్లో జరిగింది ఫ్రెండ్స్. అదే మర్కజ్ సుబాన్ అల్లా అనేది ఒక గుంబజ్ ఉండే చూడు. ఈ గుంబజు, ఈ మర్కజ్ సుబాన్ అల్లా అనే గుంబజ్, ఒక్క నిమిషం, ఎస్, మర్కజ్ సుబాన్ అల్లా అనే ఈ గుంబజ్ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇది ఉన్నది ఫ్రెండ్స్. ఇది పుల్వామా అటాకర్లకు వెనకటికి ఒక ట్రైనింగ్ హబ్. ఇక్కడ ఎవరెవరు లీడర్లు వచ్చి ఉంటారు అని అంటే మసూద్ అజర్, అబ్దుల్ రౌఫ్ అస్గర్, మౌలానా అహ్మద్, వీళ్ళందరూ ఇగో ఈ గుంబజ్లో కూర్చొని మీటింగ్లు పెట్టి వెనకటికి పుల్వామా అటాక్ చేసిర్రు. ఆ గుంబజ్ని గుస్మాండం బలగొట్టింది, గోస్లా పోడ్దియా మన ఆర్మ్డ్ ఫోర్సెస్. దాని తర్వాత మురిద్కే హిట్ అని పెట్టిండ్రు. దీని గురించి కొంచెం జర మనం చేసుకుందాం. మర్కజ్ తైబా మురిడ్కే పంజాబ్ పాకిస్తాన్ ప్రావిన్స్లో ఉన్నది. ఇది కోర్ ఐడియాలజికల్ అండ్ ట్రైనింగ్ బేస్ ఆఫ్ లష్కరే తైబా. ఇది ట్రైనింగ్ సెంటర్ లష్కరే తైబాకు. ఇది ఎవరు ఫండ్ చేస్తారు అని అంటే వెనకటికి ఉసామా బిన్ లాడెన్ ఉన్న సంస్థ కూడా దీనికి ఫండింగ్ చేసిందట. ఇది వేల కొద్దీ టెర్రరిస్టులను ఫండింగ్ చేసిందట, ఇంక్లూడింగ్ అజ్మల్ కసబ్. ఇగో ఈడికేనే వచ్చిందట. ఏడికేని మురిడికే అనే ఈ తీవ్రవాద సంస్థ ఏడనైతే పంజాబ్ పాకిస్తాన్లో ఉన్నదో అజ్మల్ కసబ్ గానికి కూడా ట్రైనింగ్ ఇచ్చిందట. ఇది డేవిడ్ హెడ్లీ ఇంకా ఏంటంటే తహావుర్ రాణా ఎవడైతే ఇప్పుడు మన రక్షక బలగాల చేతిలో పడ్డాడో, మన యుఎస్ నుంచి వాడిని గుంజుకొని వచ్చినాం కదా గల్లబట్టుకొని, వాడిని కూడా ఈ జాగా హోస్ట్ చేసిందట. అంటే ఎంత ప్రిసిషన్గా కొట్టిండు చూడు మనం దేశ ప్రధాని, ప్రిసిషన్గా కొట్టుడు ఎట్లా కొట్టిండో చూడండి. దాని తర్వాత మన ఎల్ఓసిని బాంబ్ చేసిరు. ఎక్కడ? మర్కజ్ అహిలే హదీద్, బర్నాలా, బింబర్లా. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. దీన్ని ఏం చేస్తారనంటే ఈ జాగా బింబ్రాల నుంచి ఈ బర్నాలా నుంచి ఇన్ఫిల్ట్రేషన్ అని అంటే చొరబాటుదారులను పంపించే ప్లేస్ ఇది. ఇది ఎవరు నడుపుతారు అని అంటే ఇది టెర్రరిస్టులు నడుపుతాడు. కాసిం గుజ్జర్ అండ్ అనాస్ జరార్ నడుపుతారు. ఇది కీ లాంచ్ పడ్ అన్నమాట. సివిలియన్ల లెక్క తయారు చేసి మిలిటరీ ట్రైనింగ్లు ఇప్పించి ఈడికేని గుస్పేటియాగాలను తయారు చేసి పంపుతారు. దీన్ని కూడా మన రక్షక బలగాలు పేల్చినాయి. ఇంకొకటి ఏముండే
కోవర్ట్ టెర్రరిస్ట్ ఫెసిలిటీ ఎక్స్పోజ్డ్ అండ్ హిట్ మెహమూమా జోయా ఫెసిలిటీ సాయల్ కోట్ల పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్ల. హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క బేస్ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. దీనికి ఎవడు మద్దతు తెలుపుతాడు, రక్షణ కవచం ఎవడిస్తాడు అని అంటే పాకిస్తానీ ISI ఇస్తుంది. ఎక్కడికి నడుపుతారు అని అంటే వాళ్ళ ప్రెమిసెస్ స్కూల్ ప్రెమిసెస్లకి నడుపుతారు ఇది కంప్లీట్గా. దీన్ని కూడా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెట్ చేసి ఫల్ మనిపించేసినాయి. దాని తర్వాత జైషే మొహమ్మద్ లాంచ్ బస్టెడ్ ఇన్ ది స్ట్రైక్ సర్జల్ తెహ్రా కలాన్ ఫెసిలిటీ అని ఒకటి ఉన్నది. ఎక్కడ? నారోవల్ పంజాబ్ పాకిస్తాన్ ప్రావిన్స్లా. అక్కడ లాంచ్ సైట్ ఏదైతే ఉన్నదో అది కూడా ఇన్ఫిల్ట్రేటర్స్కి లాంచ్ చేస్తుంది. ఇక్కడి నుంచి బైరూపియాలని చేసుకుంటా మాస్కులు పెట్టుకుంటా సివిలియన్ల రూపంలోకి ఇది కూడా ఒక లాంచ్ ప్యాడ్. దీన్ని కూడా న్యూట్రలైజ్ చేసి పడేసింది, ఫల్ మన పేల్చి పడేసింది మన రక్షక బలగం. ఇంకొకటి లష్కరే దాయిబా రిక్రూట్మెంట్ బేస్ ఇది. ఎక్కడ? మన షవాయి నల్లా క్యాంప్ ముజఫరాబాద్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ISI సపోర్టెడ్ ఫెసిలిటీ 2008 ముంబై అటాకర్స్కి ఇది కీ పాయింట్ అనమాట. ఇక్కడ 2000 నుంచి యాక్టివ్ మిలిటెంట్ హబ్ లెక్క పనిచేస్తుంది. ఇది లష్కరే తోయిబా ట్రైనింగ్కి ఇంకా లాజిస్టిక్స్కి చాలా కీలకమైన ప్లేస్ అంట. ఏది? షవాయి నలా. 250 మిలిటెంట్స్ అట్ ఏ టైం ఉంటారంట ఇక్కడ, అట్ ఏ టైం ఉంటారంట. ఇప్పటికీ పాకిస్తాన్ ఏమన్నదంటే 70 నుంచి 80 మంది ఖతమయ్యారు అని చెప్పిండ్రు. కాకపోతే అక్కడ ఏ మీడియా ఉన్ని పంపిస్తలేదు పాకిస్తాన్, మళ్ళీ ఎందుకు అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. దాని తర్వాత జైషే మొహమ్మద్ లాంచ్ టెర్రర్ ట్రాన్సిట్ క్యాంప్ ఏదైతే ఉండనో దాన్ని కూడా మర్కజ్ సైదీనా బిలాల్ ముజఫరాబాద్లా. ఇది గుస్పేటియాదారులకు మళ్ళీ ఒక హోస్ట్ క్యాంప్ అనమాట. దీన్ని కూడా పేల్చిపడదు మీరు. జైషే మొహమ్మద్ ఫెసిలిటీ కోట్లీలా, దీన్ని కూడా భూస్థాపితం చేసి పడేశారు. మర్కజ్ అబ్బాస్ కోట్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లా పేల్చి పడదొప్పిండ్రు. ఇక్కడ మేజర్గా టెర్రర్ క్యాంప్ హెడెడ్ బై హఫీజ్ అబ్దుల్ షాకూర్, వాడు క్యాడర్లను తయారు చేస్తుండే, వాడిని పంపించిండ్రు. దాని తర్వాత టెర్రర్ హిల్స్ ఆఫ్ కోట్లీ భారత్ మిసైల్ వచ్చి క్లియర్ చేసి పడేసినాయి. అక్కడ మస్కర్ రహిల్ షాహిద్ కోట్లీ డిస్ట్రిక్ట్లా స్ట్రాటజికల్గా ప్రిసిషన్ గైడెడ్గా వచ్చి ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్కి టెర్రరిస్ట్ గ్రూప్లకు ఒక లాంచ్ ప్యాడ్. ఇక్కడ ఉన్న హిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చినాయి. ఆ హిల్స్ మధ్యలోకి పోయి మిజైల్ కొట్టింది అని అంటే ఎంత ప్రిసిషన్గా కొట్టింది అని మీరు చూడండి. అయితే ఈ 9 ఏదైతే టెర్రర్ క్యాంపులలో మనం బ్లాస్ట్ చేసినామో, క్రిటికల్ బేస్ క్యాంపుల లాజిస్టిక్స్ని ఖతం చేసినామో, ఇలా మసూద్ అజర్ గారు ఏడుచున్నాడు అని అంటే అది మనకు ఎంత ఆనందకరమో ఒకసారి మీరు చూడండి. అది ఏంది గిరీష్? అన్నిటికంటే ఇంపార్టెంట్ టార్గెట్ ఫర్ ది భారత్ బలగాలకు ఏంది అని అంటే ఇగో ఇది మురిద్కేలా మర్కజ్ అని ఉంది చూడు పాకిస్తాన్లా. ఇగో ఈ గుంబజ్ని దీన్ని కొట్టిరు చూడు, వాళ్లకు అసలు అయితలేదు ఇక. ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఇది మురిద్కే మర్కజ్ అనేది చాలా చాలా స్ట్రాటజిక్ పొజిషన్ వాళ్ళకు. ఎందుకనంటే ఇది టెర్రర్ నర్సరీ. మనం కిండర్ గార్డెన్ అంటాం చూడు పూర్వలను పంపేయనికే, వీళ్ళకి ఇది టెర్రర్ నర్సరీ ఫ్రెండ్స్. ఇది 200 ఎకరాలలో ఉంటుంది. ఇందులో మాస్క్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, ట్రైనింగ్ గౌడ్స్ కూడా ఉంటాయి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిండ్రు పాకిస్తాన్లో? 1980లా ఎస్టాబ్లిష్ చేశారు. జిహాదీ యాక్టివిస్టులకు ఇది ఒక అడ్డా. ఇది చాలా మేజర్ అటాకులకు దీనిలో స్కెచ్లు పడ్డాయి ఇక్కడికేనే. ఎక్కడెక్కడ అని అంటే మురికిదే మర్కజ్ నుంచి మన అస్మల్ కసబ్ అనేటోడు ట్రైన్ అయ్యి మన దగ్గరకు వచ్చి 26/11లా మరణకాండ సృష్టించిండు నా కొడుకు. వాడు ఇక్కడ ఇత్తనమే. అందుకే ఈ ఇత్తనాన్నే పేల్చి పడేసారు. ఈ బంతి పూణే లేకుండా చేసారు, భూస్థాపితం చేసిండ్రు, ఒల్ల ఏడ్చేటట్టు చేసిండ్రు. ఇది రాడికలైజేషన్కి ఒక హబ్బు. ఇంకొకటి ఏంది తెలుసా? అన్నిటికంటే దరిద్రం, ఇది మన భారతదేశానికి చాలా దగ్గరకు ఉంటుంది. ఏదైనా యాక్టివిటీ చేసి లాంచ్ చేయాలనంటే ఇది. ఇంకొకటి వీడికి అయిపోలే, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఎవరెవరైతే వాళ్ళ కాశ్మీరీ స్లీపర్ సెల్స్ భారత్లో ఇంకా ఉన్నాయో వాటిని హై అలర్ట్లో పెట్టింది పాకిస్తాన్. అగర్ పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేసింది అనుకుందాం, మీరు ఏం చేయాలనంటే రోడ్ల మీదకి వచ్చి అన్ని హైవేలను జామ్ చేయాలా. ఎస్పెషలీ చికెన్ నెక్ అట్లాంటి ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ని జామ్ చేయాలా అని చెప్పిండ్రు. సీదా డైరెక్ట్ పోలీసు వాళ్ళని చంపిపడేయండి, రక్షక బలగాలను చంపిపడేయండి అని చెప్పి ఇంటెల్ రిపోర్ట్ వీళ్ళకి ఇచ్చిందట రక్షక బలగాలు. అండ్ టు దట్ మ్యాటర్ భారత్ ఇంటెలిజెన్స్ చాలా దీన్ని సీరియస్గా తీసుకొని ఉన్నాయి.
ఇప్పుడు చెప్పురే ఫ్రెండ్స్, మీకు భారత్ ఎంత ప్లానింగ్గా చేసి కొట్టిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది సామాన్యంగా ఎవడన్నా చేయగలుగుతాడా? ఇంత ప్రిసిషన్గా. వెన్ వీ డిసైడ్ వీ డూ. మేము ఆపాలనుకుంటే ఆపుతాం. నువ్వు ఆప్యాయతగా ఉంటే మేము ఆదరంగా ఉంటాం. భారత్ మాతాకి జై.